సాధారణంగా దేవి శరన్నవరాత్రులు అంటే మనము 9 రోజులు చేసుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరము దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతూ ఉన్నాయి, ఎప్పుడు ముగుస్తూ ఉన్నాయి? అంటే ఈ సంవత్సరం ఏంటి అంటే విశేషంగా 10 రోజులు వస్తున్నాయి అనేటువంటిది మనం విన్నాము. అది దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? దేవి నవరాత్రి ఉత్సవాలు సాధారణంగా ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద ప్రారంభమై దశమి వరకు 10 రోజులు, 9 రాత్రులు 10 రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది అనతి కాలంగా వస్తూ ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం. అయితే ఈ సంవత్సరానికి వచ్చేప్పటికీ తిథి అతివ్యాప్తంగా ఉండడం, కొన్ని పంచాంగాల ప్రకారం చవితి అతివ్యాప్తం అంటే 2 రోజులు చవితి తిథి ఉండడం, కొన్ని పంచాంగాల ప్రకారము 2 రోజులు పంచమి ఉండడం వల్ల ఈ సంవత్సరం నవరాత్రులు 11 రోజులు వస్తున్నది. అంటే 10 రాత్రాలు 11 దివసాలు. అయితే నవరాత్రి ఉత్సవం వేరు, నవరాత్రి దీక్ష వేరు. ఏమిటి ఇది అంటే, మండపాల్లో ఎవరైతే అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటారో అనతి కాలంగా మనకు వస్తున్నటువంటి ఒక ఆచారం ఏమిటి అంటే, విజయదశమి నాడు శమీ పూజ చేసి ఆ తదనంతరం అమ్మవారిని కదిలించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. కానీ వాస్తవికతన నవరాత్రులకి శమీ పూజకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నవమి రాత్రి దశమి వ్యాప్తం, దశమితో కూడినటువంటి నవమి నాడు రాత్రే పరిసమాప్తం అవుతున్నవి. నవరాత్రి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కూడా సాధారణంగా నవమి నాడు రాత్రే పారణ చేయాలి అని, బలి హోమాదికం కృత్వా అని శాస్త్రం చెప్పి ఉన్నది. కాబట్టి నవమి అంటే మహర్నవమి నాడు రాత్రి దశమితో కూడి ఉంటే ఆ రోజే చేసుకోవాలి విజయదశమి. మరి ఈ సంవత్సరం 11 రోజులు వస్తున్నాయి కదా గురువుగారు అంటే, నవరాత్రి ఉత్సవాలకి శమీ పూజకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాలు అనేటువంటివి ఎవరికి వారు వ్యక్తిగతంగా జరుపుకునేవి. ఉదాహరణకి వెనకటి నుండి మా తాతలు నవరాత్రి ఉత్సవాలు చేసేది మా ఇంట్లో, మేము అలాగే చేస్తూ ఉన్నాం. మా పక్కింటి వాళ్ళు నవరాత్రి ఉత్సవాలు చేయకపోయేది, అయినా వాళ్ళు శమీ పూజకు వెళ్ళేది. శమీ పూజ అంటే అందరూ గ్రామస్తులందరూ కలిసి చేసుకునేటువంటి పూజ. దానికి నవరాత్రి ఉత్సవాలతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. నవరాత్రుల్లో శమీ పూజకి ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా లేదు. ఎందుకంటే నవరాత్రులు అనేవి వేరే ప్రక్రియ, శమీ పూజ అనేది వేరే ప్రక్రియ. కాబట్టి దసరా రోజు శమీ పూజ చేసిన తర్వాత అమ్మవారిని ఉద్వాసన చేయాలి అనేటువంటి నియమం లేదు. కానీ నవమి నాడు రాత్రి దశమితో వ్యాప్తమై ఉన్నప్పుడు, అంటే కూడి ఉన్నప్పుడు అమ్మవారికి బలి హోమాదులు సమర్పించి ఆ తర్వాత నవరాత్రులు పరిసమాప్తం చెయ్యాలి అని శాస్త్రం చెప్పి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం 11 రోజులు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి నవమి నాటి రాత్రితో నవరాత్రి దీక్షలు సమాప్తం. ఆ తెల్లవారి దశమి ఉంటే ఆ తెల్లవారి దశమి శమీ పూజ కానీ, మిగతా కార్యక్రమం అంతా శమీ పూజ ఏదైతే చేస్తామో సాధారణంగా అట్లా నవరాత్రి ఉత్సవాల్లో తెల్లవారి మనం శమీ పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా చివరి 3 రోజులు అంటే అష్టమి, నవమి, దశమి, ఈ చివరి 3 రోజులు అమ్మవారిని మనం ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. ఎందుకోసంకి ఈ చివరి 3 రోజులు ప్రత్యేకంగా అష్టమి, నవమి, దశమి ఈ 3 తిథులకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు ముఖ్యమైనవి, మిగతావి కావు అనేటువంటి భావనే మొదలు తప్పది. నవరాత్రుల్లో ప్రతిరోజు ముఖ్యమైనటువంటిదే. అయితే ఇలా 10 రోజులు, 11 రోజులు, 9 రోజులు, 7 రోజులు ఇట్లాగా మనకు నవరాత్రి అంటే దశమి అనేది వచ్చినప్పుడు, తిథులు పడిపోవడం వల్ల కానీ లేదా తిథి అధికంగా ఉండడం వల్ల కానీ వచ్చినప్పుడు మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని నవరాత్రులని జరపాల్సి ఉంటుంది. ఏమిటి అంటే, నవరాత్రులు 9 రాత్రులు. ఈ 9లోనూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారాల్లో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అంటే 3 రోజులు మహాకాళి అమ్మవారికి, 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినవి అని, 3 రోజులు మహాసరస్వతి అమ్మవారికి సంబంధించినవి అని దాని అర్థం. ఇందులో మొదటి 3 రోజులు అంటే ప్రతిపద, విదియ, తదియ ఈ 3 రోజులు మహాకాళికి సంబంధించినటువంటి రోజులుగాను, 4వ రోజు నుండి 4, 5, 6 చవితి, పంచమి, షష్ఠి ఇవి మహా
లక్ష్మికి సంబంధించినటువంటివి గాను, ఇక సప్తమి, అష్టమి, నవమి ఈ 3 మహాసరస్వతికి సంబంధించినవి గాను మనకు వీటిని గుర్తించి అందులో మీరు సహజంగా చూస్తే 7వ రోజు నాడు మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు అందరినీ, మూలా నక్షత్రం మహాసరస్వతి, ఆ రోజు నుంచి త్రిరాత్రోత్సవం అని 3 రోజులు నవరాత్రులు చేసుకునేవాళ్ళు. ఆ సరస్వతి నక్షత్రం, మూలా నక్షత్రం ఉన్నప్పటి నుంచి నవరాత్రులు చేసుకోవడం ఒక పద్ధతి. అయితే 7వ రోజు సరస్వతి వస్తున్నది. అంటే 7, 8, 9 ఈ 3 రోజులు సరస్వతి అమ్మవారికి చెందినటువంటివి. నవరాత్రుల్లో ప్రారంభమైన తర్వాత 4వ రోజు మహాలక్ష్మి అవతారం వచ్చేట్టుగా తప్పనిసరిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పంచమి నాడు లలితా వ్రతం అని ఒక వ్రతాన్ని చేయడము ఆనవాయితీగా వస్తుంది. దానికి ఉపాంగ లలితా వ్రతము అని పేరు. ఆ రోజు 5వ రోజు లేదా పంచమి తిథి పూర్తిగా వ్యాప్తం ఎన్నడున్నదో ఆ రోజు లలిత అమ్మవారి అవతారం తప్పకుండా అర్చించబడాలి. ఎందుకంటే ఆ రోజు ఉపాంగ లలితా వ్రతం చేయబడుతుంది కాబట్టి మంటపాల దగ్గర ఎవరైతే ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఏమిటి, 4వ రోజు తప్పనిసరిగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం ఉండేట్టుగా చూడాలి. ఎందుకంటే ముందు 3 రోజులు మహాకాళికి సంబంధించినవి, 4వ రోజు నుండి మహాలక్ష్మికి సంబంధించింది కాబట్టి 4వ రోజు లక్ష్మీ అవతారం తప్పనిసరిగా ఉండేట్టుగా చూడాలి. ఇకపోతే పంచమికి లలిత అమ్మవారి అవతారం ఉండేట్టుగా తప్పనిసరిగా చూడాలి. ఇకపోతే మూలా నక్షత్రం సప్తమికి సరస్వతి అమ్మవారు. ఇలా మనము 3 అమ్మవార్లకి 3 రోజులుగా మనము ఈ ఉత్సవాలని జరుపుకునేప్పుడు ఆయా రోజుల్లో ఆయా అమ్మవార్ల యొక్క అవతారము ఉండేట్టుగా మనం జాగ్రత్త వహించి చేసుకోవాలి. ఇక సప్తమి, అష్టమి, నవమి ఎందుకు ముఖ్యమైనటువంటివి అంటే, సాధారణంగా మనందరం అనుకుంటాం ఆ రోజు పండుగ జరుపుకుంటాం కదా. అష్టమి అయితే స్త్రీలేమో సద్దుల బతుకమ్మ ఆడడం, మహర్నవమి, దశమి, విజయదశమి పండుగ కాబట్టి 3 ప్రధానమైనవి. కానీ వాస్తవికతన 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేయలేనటువంటి వాళ్ళు సప్తమితో ప్రారంభం చేసి సప్తమి, అష్టమి, నవమి, దశమి వరకు త్రిరాత్రి ఉత్సవం అంటే 3 రాత్రులు కూడా అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి 9 రోజులు నవరాత్రులు చేయలేని వాళ్ళు ఈ సప్తమి నుండి ప్రారంభం చేసి సప్తమి, అష్టమి, నవమి, దశమి నాడు ఉద్వాసన చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారిని ఆరాధించనైనా నీకు శుభం కలుగుతుంది అనేటువంటి ఒక సూచన చేయడానికి ఈ 3 చాలా ముఖ్యమైన రోజులు అమ్మవారికి అని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని అన్ని రోజులు కూడా సమానమైనటువంటివే నవరాత్రుల్లో.